ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసినా కూడా మనం క్యాచ్ చేయలేకుండా వెళ్ళిపోతున్నాం అనేసి అంటే రెండోది 42% నిధులు రావట్లేదని మేడ సాంబశివరావు గారు చెబుతున్నారు. ఏమి ఈ రాష్ట్రానికి రావట్లేదా? ఇన్నాళ్ళు ఏమన్నా నోట్లు గడ్డి పెట్టుకుని కూర్చుందా ఈ ప్రభుత్వం? సరిగ్గా మాట్లాడు. చెప్పని 64,000 కోట్లు దేశం మొత్తం మీద 42% సరిగ్గా మాట్లాడు. మాట్లాడండి అయ్యాక మీరు మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం నోట్లు గడ్డి పెట్టి గడ్డి మాట్లాడు. 6% ఓట్లు అడగొడుతుంది. ఇక్కడికి వచ్చి వచ్చి నా కొడుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాలేదు 62,000 కోట్లు. ఏం చేశారండి ఇంతవరకు? ఆయన మాట్లాడాక కంట్రోల్ ఆయన మాట్లాడి రైట్. ఇక్కడ ఒక్క మాట అండి, కృష్ణాంజనేయులు గారు ఇందాక ఒక మిత్రుడు పంపించారు, మీరు అడిగినటువంటి ట్వీట్ అయితే చేశారట. దాదాపుగా 5 ట్వీట్లు చేశారండి. మహానటుడైన ఎన్టీఆర్కి నివాళులు అర్పించాను, మరి ఆయన ఆంధ్రప్రదేశ్ పై చూపిన దార్శనికతను గుర్తు చేసుకున్నాను, ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు ఎన్డీఏ పనిచేస్తూనే ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఎన్డీఏ ఎంపీలను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరాను, పల్నాడు నుంచి వచ్చిన ఈ చిత్రాలు ఎన్డీఏకి అధిక మద్దతు చూపుతున్నాయంటూ దానికి సంబంధించినటువంటి ట్వీట్లు అండి. మొత్తం 3-4 తెలుగులోనే ట్వీట్లు పెట్టారు నరేంద్ర మోడీ గారు. అది కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం చెప్పండి సార్, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పనియండి, అది పబ్లిక్ చూసుకుంటారు కదా. మనం ఆయన ఎట్లా విశ్లేషించాలి మనం చెప్తే బాగోదు కదా. ఒక పాయింట్ అండి, ఒక మాట, ఆయన వెర్షన్ ఆయన చెప్పండి. రైట్. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు రైట్ ఒక్కటి కృష్ణాంజనేయులు 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి జయప్రకాష్ నారాయణ గారు మద్దతు అంటే ఇంటలెక్చువల్ తటస్థల ఓట్లు, రెండవది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకునేటువంటి ఓట్లలో తటస్థులు, రెండవది వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం. ఇప్పుడు అందులో డివిజన్ జరగదా? ఇక్కడ ఒకటి సాయి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ఇది సపరేషన్ ఎలా జరగబోతుంది అని అంటే, మీరు గమనిస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లు, అర్బన్ సెమీ అర్బన్ ఓటర్స్, వీళ్ళ మధ్య పూర్తిగా అధికార ప్రతిపక్షాల మధ్య ఓటింగ్ షేరింగ్ జరగబోతుంది. గ్రామీణ ప్రాంతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితులు, మద్దతు ఎక్కువ. అర్బన్ సెమీ అర్బన్ ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎంత మేరకు ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి? మనం ఏంటంటే అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలు చాలా తక్కువే ఉన్నాయి మన పట్టణాలు. ఇప్పుడు విశాఖపట్నం చూడండి, విశాఖపట్నంలో ఇప్పుడు కూటమికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, మొన్న అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితున్నా కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలం. ఇంకొకటి ఏంటంటే, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అదేవిధంగా చెప్తున్నారు కదా తిరుపతిరావు గారు, ముస్లింలు ఎవరండి మీకు ఓటేనా అన్నారు బీజేపీకి అనేటువంటి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో జతగట్టిందో, ఇప్పుడు దానికి వేసేటువంటి ముస్లిం ఓటర్లు కూడా